హాయ్ ఫ్రెండ్స్ అందరికి జమ్మికుంట సిస్టర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి అయితే నేను తెలుసుకుందాం అనుకుంటున్నా. ఒక వీడియో అయితే తీద్దామని తీస్తున్నా. హేమలత అక్క వాళ్ళు అయితే వీడియో తీసిండ్రు, చూసినాం కానీ కొత్తగా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే వీడియో తీద్దాం అనుకుంటున్నా. సిస్టర్ వాళ్ళ డాడీకి అయితే ఆరోగ్యం అస్సలు బాగాలేదు. మాకైతే తెలుసు కానీ మీకైతే తెలియదు కదా, అందుకే తెలుసుకుందామని అయితే వీడియో తీస్తున్నా. తప్పుగా అయితే అనుకోకండి, సిస్టర్ వాళ్ళని అయితే సపోర్ట్ చేయండి. అసలు ఏం జరిగింది ఏమైందని అయితే తెలుసుకోవాలనిపిస్తుంది నాకైతే. అక్కని అడిగే తెలుసుకుంటా నేను. అక్క అయితే ఇంతవరకు కెమెరా ముందుకైతే రాలేదు. సిస్టర్ వాళ్ళ మమ్మీ ఏది అని కూడా అడుగుతున్నారు. ఈ సిస్టర్ వాళ్ళ మమ్మీ ఈ అక్కనే. నమస్తే. అక్క పేరు వచ్చేసి మమత. అక్క అసలు అన్నయ్యకి ఏమైంది, ఏం జరిగింది, పాపలు ఎందుకు బాధపడుతున్నారు? ఈ అక్క అయితే నిన్నటి నుంచి ఏడుస్తుంది. కాబట్టి ఏం జరిగింది, అసలు ఎందుకు ఏడుస్తున్నావు అని అడగడానికైతే ఈ వీడియో చేస్తున్నా నేను. అన్నయ్యకి ఏం జరిగింది అక్క చెప్పండి. అన్నయ్య ఆరోగ్యం అసలు ఇప్పుడు ఎట్లుంది, ఆయన పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు చెప్పు. అయితే మనకు అంతకుముందు హేమలతక్క వచ్చింది మన ఇంటికి. అక్కడికి మాది జమ్ముకుంట అండి. జమ్ముకుంట దగ్గర చిన్న విలేజ్ మాది. అయితే హేమలతక్క ఇంకా మా గురించి, మా పరిస్థితి గురించి తెలుసుకొని మా ఇంటికి వచ్చింది. అక్క విజిట్ చేసింది ఇంకా మమ్మల్ని. ఆద్య కలెక్షన్స్ 0506 సిస్టర్ ద్వారా హేమలతక్కని నేను అప్రోచ్ అయిన అన్నట్టు. అక్క మా విషయం తెలుసుకొని ఇంకా జమ్ముకుంటకు వచ్చింది అన్నట్టు. వచ్చి ఇంకా మా ప్రాబ్లం మొత్తం ఒక వీడియోలో పెట్టింది. కాకపోతే మీకు కూడా కొంతమంది న్యూ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, కొంచెం తెలిస్తే పిల్లల సపోర్ట్ బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నా. అన్నయ్యకి వచ్చేసి ఇప్పుడు మాకు పెళ్ళయి 12 సంవత్సరాలు అవుతుందిరా, దాదాపు 12 సంవత్సరాల పైనే అవుతుంది అన్నట్టు. ఇంకా పెళ్ళైన తర్వాత ఒక 1-2 ఇయర్స్ మంచిగానే ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు. తను ఒక చిట్ ఫండ్స్లో పనిచేసేది అన్నట్టు ప్రైవేట్గా. ఆ తర్వాత ఇక చిన్న పాప పుట్టింది, జస్ట్ 1-2 మంత్స్ అయింది అంతే, పెద్దగా టైం ఏం కాలేదు. అప్పుడు అన్నయ్యకు కాలు ఇట్లా వాయడం స్టార్ట్ అయింది అన్నట్టు, బోధకాలు లాగా. అంటే మామూలుగా అదేదో చిన్నదే కావచ్చు, ఎక్కువ వాకింగ్ చేయడం వలన, లేదంటే కూర్చొని ఉండడం వలన, ఏదో సంథింగ్ ఇట్లా కాలు పైన స్ట్రెస్ పడితే అట్లా అయిందని మేము అనుకున్నాం. మాకు పెద్దగా అవగాహన లేదు. కాలు వాయడము, తెల్లారిన వాళ్ళు మళ్ళీ హైట్ పెట్టుకునే వాళ్ళు తగ్గిపోవడము ఇట్లా జరిగింది. ఇక మేము ఎందుకైనా మంచిది స్టార్టింగ్లో చూపించితేనే బెటర్ అని చూపించినాం, లోకల్ వరంగల్లో అట్లా చూపించినాం. డాక్టర్స్ అన్నారుగా అంటే ఇది కాలు అనేది బ్లడ్లు క్లాట్ అవుతుందండి, కాలులో సర్క్యులేషన్ కరెక్ట్ లేదు, పంపింగ్ అనేది మనకు రివర్స్ ఇట్లా పైనుంచి కిందికి వస్తుంది కానీ ఇట్లా మళ్ళీ పైనకి రివర్స్ అనేది పోవట్లేదు, ఇక్కడే స్ట్రక్ అవుతుంది, దానివల్ల కాలు వాయడం జరుగుతుంది, స్వెల్లింగ్ వస్తుంది అని చెప్పి డాప్లర్స్, కలర్ డాప్లర్స్ అన్ని టెస్ట్లు చేసిరు అన్నట్టు. ఇట్లా కొన్ని రోజులు మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం వరంగల్లో. తీసుకున్న తర్వాత ఏమైందంటే ఒక 1 ఇయర్ వరకు ఆ కాలు అనేది వాసి దాంట్లో నుంచి నీరులాగా బయటికి రావడం, పుండ్లు పడడం స్టార్ట్ అయింది. అట్లా కాలు మొత్తం కూడా పైదాకా మోకాలు దాకా వచ్చేసింది. మేము ఇక అట్లా కొంచెం తెలియంగానే అపోలో హాస్పిటల్ ఉంది, అన్నయ్య వాళ్ళు అక్కడ వర్క్ చేసారు అన్నట్టు, మా పెద్ద అన్నయ్య అక్కడ ఉన్నాడు అప్పుడు. ఆయన చెప్పడంతో రమ్మన్నాడు. ఆయన పనిచేసే డాక్టరును ఇక్కడ మా హస్బెండ్కి వచ్చిన ప్రాబ్లంకి సేమ్ డాక్టర్ అన్నట్టు, చంద్రశేఖర్ సార్ అని వ్యాసిక్యులర్ సర్జన్. ఆయన వ్యాసిక్యులర్ సర్జన్ అని తెలియంగానే పోయినాం. పోయి కలర్ డాప్లర్స్ చేయించడం, డీవీటీ అన్ని టెస్ట్లు చేయించి జూబ్లీ హిల్స్ అపోలో బ్రాంచ్లో ఒక 5 సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకున్నాం. 5 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఒక 10 lakhs దాకా మేము పెట్టుకున్నాం డబ్బులు. కొంత ల్యాండ్ ఉండే అమ్మ వాళ్ళు ఇచ్చిర్రు, ఆ ల్యాండ్ కూడా అమ్మేసినాం. కొంచెం గోల్డ్ ఉండే, పిల్లలకు అట్లా కొన్ని వచ్చినాయి గిఫ్ట్స్, అవి కూడా అన్ని తీసేసినాం. తీసేసి ఆయన హాస్పిటల్కి టోటల్ స్పెండ్ చేసినాం. మా బ్రదర్స్ కూడా కొన్ని పెట్టుకున్నారు. ఇక అట్లా 5 సంవత్సరాలు అప్ అండ్ డౌన్ చేసినట్టు చేసినాం, హైదరాబాద్ టు జమ్ముకుంట. అట్లా అయిన తర్వాత ఇక మళ్ళీ రెండో కాలుకి వచ్చింది. ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నంత వరకే ఉపశమనం, ఆ క్లాట్స్ అనేవి కరిగేది. మళ్ళీ కొన్ని రోజులకు ఆ ట్యాబ్లెట్స్ పవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాస్టీస్గా స్వెల్లింగ్ వచ్చేది అన్నట్టు. అది ఎప్పుడు రిపీట్గానే ఉండేది అన్నట్టు. సో రెండో కాలుకి కూడా వచ్చింది అన్నట్టు సేమ్ ప్రాబ్లం. దానివల్ల 2 కాళ్ళు కూడా వాయడము, పుండ్లు అవ్వడము, రోజు డ్రెస్సింగ్ చేయించడం. ఒక డాక్టర్నే పెట్టుకున్నాం మేము, ఆర్ఎంపీ డాక్టర్ని, డే బై డే డ్రెస్సింగ్ చేయించడానికి. ఇంకా తర్వాత మళ్ళీ ఆ కాళ్ళు 2 కూడా ఖరాబ్ అయిన తర్వాత ఇంకా పిల్లలు చిన్నవాళ్ళే, వాళ్ళని పట్టుకొని అటు ఇటు తిరిగేదాన్ని హాస్పిటల్స్కి. మా ఆడపడుచు హెల్ప్ చేసేది, అమ్మ కూడా హెల్ప్ చేసేది. మా అన్నయ్యలు అంటే హాస్పిటల్స్ అవి ఇవి కొన్ని చూసుకునేది. మా మూడో అన్నయ్య బాగా హెల్ప్ చేసింది మాకు మనీ పరంగా. కొంచెం మాకు ఇక పిల్లలు చిన్నోళ్ళే, ఆయన పని చేయకపోయేసరికి మాకు ఇబ్బంది అయ్యేది బాగా డబ్బులకు.
హాస్పిటల్స్కి, ఇంట్లోకి, పిల్లలకు అన్ని మెయింటెనెన్స్ కరెక్ట్గా సరిపోకపోయేది. అప్పుడు నేనేం జాబ్ చేయలేదు అన్నట్టు. అందువల్ల ఇక మా మూడో అన్నయ్య మంచిగా చూసుకున్నాడు డబ్బుల పరంగా. మా వదినమ్మ కూడా బాగా సపోర్ట్ చేసింది. ఇంకా మా తమ్ముడు కూడా మంచిగా చూసుకున్నాడు. చిన్నవాడే కానీ ఇక మా తమ్ముడు హాస్పిటల్ మొత్తం సెక్షను తీసుకున్నాడు, వాడే బాధ్యత. మా పిల్లలకి ఏదైనా జలుబులు, దగ్గులు, జ్వరాలు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా మా తమ్ముడు హాస్పిటల్లో పనిచేసిండు అప్పుడు. పిల్లల హాస్పిటల్ మరదలుని తమ్ముడు. వాళ్ళే మొత్తం వీళ్ళు కొంచెం ఒక స్టేజ్కి వచ్చేదాకా వాళ్ళు చూసుకున్నారు. ఇంకా అట్లా నాకు కూడా హెల్ప్ అయింది. ఇక ఆయన విషయం అయితే నాకు మా ఆడబిడ్డ కూడా సహాయం చేసింది సేవ పరంగా. ఇక అట్లా తిరిగినాం, కొన్ని రోజుల దాకా తిరిగినాం రా, అయినా తగ్గలేదు. లాస్ట్కి ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఆయనే ఇక మొత్తం బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ఆ కాళ్ళలో నుంచి మొత్తం అవి ఆ సర్క్యులేషన్ కాక ఆ క్లాట్స్ అనేటివి బ్రెయిన్కి ఏరుకున్నాయంట. ఇప్పుడు ప్రజెంట్ బ్రెయిన్కి ఏరుకొని బ్రెయిన్లో కూడా అవి క్లాట్స్ అనేటివి అయ్యి కొంచెం బాగా ఇట్లా బ్రెయిన్లో కూడా ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు అన్కాన్షియస్గానే ఉంటున్నాడు ఎక్కువ. అంటే ఆయన ఏంటంటే ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియదు. ప్లస్ ఫిడ్స్ వస్తుంది ఇప్పుడైతే అప్పుడప్పుడు. మాట కూడా రావట్లేదు ఇప్పుడు ప్రజెంట్. ఇక నేనే జాబ్ చేస్తున్నా 10 సంవత్సరాల నుంచి. ఇక చేసుకుంటూ ఇక కొంచెం ఇంట్లో బాధ్యతలు అవి ఇవి అన్నీ కూడా చూసుకుంటున్నా. ఇక పిల్లలు, ఆయన మెడిసిన్, ఆయనకు పెన్షన్ వస్తుంది. కానీ ఎంతైనా కూడా కొంచెం ఆయనకి ఏంటంటే పిల్లలు ఇట్లుండగా నేను ఇట్లా చిన్న వయసులోనే పిల్లల్ని ఏం చూసుకోలేకపోతున్నా అని బాధపడుతున్నాడు బాగా. అట్లా అయ్యేసరికి నాకు కూడా కొంచెం పిల్లల్ని ఒక స్టేజ్కి తీసుకురావాలి. ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే, ఎందుకంటే ఈ రోజున ఇంత కష్టం ఉన్నా కూడా నా కాళ్ళ మీద నేను నిలబడ్డా అంటే నేను చదువుకోవడం వల్లనే అది పాసిబుల్ అయింది. ఒకవేళ నేను చదువుకోకపోతే ఏదైనా పిల్లలకు దారి చూపించకపోతున్నావు. మెయింటెనెన్స్, ఆయన హాస్పిటల్స్, పిల్లలు అన్నీ నాతో కాకపోవు అసలుకే. కాబట్టి పిల్లలకు మంచి బెటర్ ఎడ్యుకేషనే నాది. కాకపోతే ఆ యాక్టివిటీస్ కూడా ఉండి డ్యాన్స్ అట్లాంటి పర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి కొంచెం ముందుకు పోతే ఏంటంటే ఏదైనా అవకాశాలు వస్తాయి కదా అని నేను కొంచెం ఆ అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ యూట్యూబ్ వీళ్ళకు అని ఆలోచించి యూట్యూబ్ స్టార్ట్ చేసిన. ఒక 2 నెలలు అవుతుంది. పిల్లలు మంచిగా చదువుకుంటారు అక్క? పిల్లలు మంచిగా చదువుకుంటారు. నేను కూడా వాళ్ళకు స్పెషల్గా ట్యూషన్స్ అట్లా ఇట్లా చెప్పుకుంటా ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత. పిల్లలతో ఏం బాధ లేదు, వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటారు, మా పరిస్థితి తెలుసు కాబట్టి. కాకపోతే ఏంటంటే అన్నయ్యకి కొంచెం ఎట్లుంటుందో ఏమో, మాకు కొంచెం అంత పెద్దగా అసలు మాటలు కూడా మాట్లాడొస్తలేదని చెప్పారు. మాట్లాడరాదు కదా, వస్తలేవు మాట కూడా బంద్ అయిందంట. నడుస్తుండక్క? మామూలుగా ఆయన పనులు ఆయన వేసుకుంటాడు అంతే. అంతవరకు అయితే నడుస్తాడు, ఎక్కువ నడవడు. చిట్టి వాళ్ళకి ఏంటంటే కొంచెం యూట్యూబ్ ద్వారా ఏదైనా అవకాశాలు వచ్చినాయి అనుకో, డ్యాన్స్కి సంబంధించినవి, వాళ్ళ లైఫ్ కూడా కొంచెం ఒక ట్రాక్లో ఉందని, ఆయన ఉన్నన్ని రోజులైనా హ్యాపీగా ఉంటాడని చిన్న ప్రయత్నం చేస్తున్నాం అంతే. స్టడీకి డిస్టర్బెన్స్ అంటే బ్యాలెన్స్ చేస్తున్నాం. ఇక్కడికి రావడం విషయంలో వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు బాగా. మీరు, హేమలత అక్క వీళ్ళతో కొంత గడిపితే మాకు ఉపశమనం ఉంటుంది మంచిగా అన్నట్టుగా అనుకున్నారు కాబట్టి నేను కూడా సరే. ఇక వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళారు దాదాపుగా, అమ్మ దగ్గరికి తప్పితే మళ్ళీ మా ఇల్లు ఏందో మేమేందో అన్నట్టే. అందుకే సర్లే అనేసి తీసుకొచ్చేసినాయి ఇక్కడికి. 2 రోజులైనా సంతోషంగా ఉంటారు పిల్లలు అనేసి తీసుకొచ్చేసినాయి అట్లా అన్నట్టు. కాకపోతే ఏంటంటే పిల్లలకు డబ్బు పరంగా ఏం హెల్ప్ అవసరం లేదు. నేను ఎట్లనో ఇక నా బాధ్యత తల్లిగా కాబట్టి నేను లైఫ్ లీడ్ చేస్తే కానీ వాళ్ళకి ఏంటంటే ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇదే సంతోషం. ఇంకా మీరు ఇచ్చే పెద్ద సహాయం. ఇంకా చూసిరా ఫ్రెండ్స్, వీళ్ళైతే మస్తు టాలెంట్ ఉంది పిల్లల దగ్గర. అయితే మంచి మంచి డాన్సులు అయితే వేస్తున్నారు. వాళ్ళ మమ్మీ ఎట్లా ఏడుస్తుందో చూసిరా, చాలా బాధపడుతుంది. ఒక అమ్మగా మా అమ్మ కూడా సేమ్ ఇట్లనే ఉండేది. మా అమ్మ కూడా చాలా కష్టపడి మేము కూడా మా అమ్మకి 3 బిడ్డలం, ఒక్కడే తమ్ముడు. మేము ఆడపిల్లలమైనా మా అమ్మ కూడా ఇగో అక్క లెక్క ఏడ్చుకుంటా మా అమ్మ కష్టపడి మమ్మల్ని పెంచింది. ఇంత దూరం అయితే మేము రాగలిగినాం. ఇప్పుడు కూడా మంచి స్థాయిలో అయితే మేము లేము. కానీ ఈ చెల్లెల వాళ్ళైతే మస్తు కష్టపడుతున్నారు. వాళ్ళ నాన్న సపోర్ట్గా లేడు ఇప్పుడు. ఆ అమ్మ ఒక్కతే కష్టపడి వీళ్ళని సాదుకుంటూ, వీళ్ళ చదువులు చూసుకుంటూ, వీళ్ళకి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఈ ద్వారా వీళ్ళైతే సక్సెస్ కావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ వీళ్ళ డాడీకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి, వీళ్ళకైతే సపోర్ట్ చేయండి. చాలా ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి మంచి సక్సెస్ రావాలి. వీళ్ళ ఛానల్ పేరు వచ్చి జమ్ముకుంట సిస్టర్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల డ్యాన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. అసలు ఒకసారి చెక్ చేయండి ఛానల్కి పోయి. అయితే ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ.
ఓపికతోటి ఇంత ఇంత చూస్తున్నారు మీరైతే. మా మా వీడియో మీ దాకా వచ్చి మీరు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ సిస్టర్ వాళ్ళనైతే సపోర్ట్ చేయండి. వీళ్ళనైతే ఇంకా ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే మస్తు టాలెంట్ ఉంది వీళ్ళది. వాళ్ళ మమ్మీ కూడా సాంగ్స్ సూపర్గా పాడుతుంది. పాటలు అయితే అసలు నేను ఊహించలేదు, అంత బాగా పాడుతుంది అసలు. పాటలు కూడా సూపర్గా ఉన్నాయి. వీళ్ళ ఛానల్కి అయితే వెళ్ళి చూడండి, జమ్మికుంట సిస్టర్స్. ఓకేనా మరి, బాయ్.